ప్రాణంగా ప్రేమించిన అంజలియే నన్ను మర్చిపోయి మా అక్క గీతను పెళ్లి చేసుకోమంటే ఖచ్చితంగా నీకు కోపం వస్తుంది. అమ్మా నాన్న లేని ఆడపిల్లని నాకు కన్సర్న్ ఉంది. ఈ దెబ్బ గీత మీద పడాల్సింది, కానీ అంజలిని కొట్టాను. తలుచుకుంటే నాకే షేమ్గా ఉంది. గీత వల్లే అంజలి ఇలా ప్రవర్తిస్తుందని అనుమానంగా ఉంది. అర్జున్, నేను గీతతో మాట్లాడతాను, నువ్వు తన్నైతే ఏమనకు. అసలు తన జోలికి వెళ్ళొద్దు. ఏ తనంటే భయమా? తనేమైనా దెయ్యమా? అలా అని కాదు అర్జున్, నువ్వే అన్నావు కదా అమ్మా నాన్న లేని ఆడపిల్లని. కోపం కరిగిపోతేనే జాలొస్తుంది, అదొస్తేనే కదా గీతను పెద్ద మనసు చేసుకుని క్షమిస్తావు. క్షమించేంత పెద్ద మనసు లేదు, అంత పెద్ద మనిషిని కూడా కాదు. 4 రోజులు చూస్తాను. అంజలిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే గీత మా ఇంట్లో ఉంటుంది, లేదంటే మీ ఇంట్లో ఉంటుంది. మీరు తన పెళ్లి చేస్తారో తనలో మార్పు వస్తుందని చూస్తారో నాకు సంబంధం లేదు. ప్లీజ్ దయచేసి మా భార్యాభర్తల సంబంధం మాత్రం విడదీయకండి. నేను నాకు చెప్తాను, వీలుంటే అంజలి కూడా అర్థమయ్యేలా చెప్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవలేను అంకుల్. నేనేదో కంప్లైంట్ ఇచ్చినట్టుంటుంది. వస్తాను. గీత దెయ్యమని నీకు తెలిస్తే ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది అర్జున్. గౌరా, పౌర్ణమి దగ్గర పడుతుంది. అదే రోజు నా మెళ్ళో 3 ముళ్ళు పడాలని అంజలికి చెప్పాను. అది మొగుడికి నచ్చ చెప్పి తీసుకొస్తుంది. నువ్వు చెయ్యాల్సిందంతా ఒక్కటే, రాక్షస ముహూర్తానికి నన్ను కళేబరం నుండి బయటికి లాగేయాలి. అప్పుడు అర్జున్ నీ శవానికి 3 ముళ్ళు వేస్తాడు. ముడిపడిన సమయంలో నువ్వు నా ఆత్మని కళేబరం నుండి బయటికి రప్పించగానే చుట్టూ మంటలు రేగి అర్జున్ నా కళేబరం రెండు కాలిపోతాయి. అర్థమయ్యింది. అర్జున్ ప్రాణం పోగానే ఆ ఆత్మ నీ ఆత్మతో జత కడుతుంది. భర్తని కాల్చిన చోటే భార్యని కూడా కాల్చేస్తే సతీ సహగమనం అంటారు. అర్జున్ నా మెళ్ళో పసుపు తాడు కట్టేటప్పుడే ప్రాణాలు పోయాయని నా ఆత్మ చుట్టే అర్జున్ ఆత్మ కూడా తిరుగుతుంటుంది. ఇక ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి పోదు. అంజలి విధవరాలవుతుంది, నా కసి తీరుతుంది. నా మంత్రశక్తితో నువ్వు చెప్పినట్టే ముహూర్తానికి నీ ఆత్మని ఆ కళేబరం నుండి బయటికి రప్పిస్తాను. అగ్నిహోత్రం లేకుండా జరిగే ఈ పెళ్లిలో అర్జున్ చావు జరుగుతుంది. అది కూడా చుట్టూ మంటల్లో తగలబడి ఆహుతైపోతాడు. నా కళేబరానికేమో చితి, అర్జున్ దేమో హత్య.
ఘోరమైన ఈ కుట్రను సరిగ్గా అమలు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే మళ్ళీ పౌర్ణమి వరకు ఆగాలంటే నీ కళేబరం ఉంటుందో కుళ్ళిపోతుందో తెలియదు. జాగ్రత్త పడు. నా విషయం మర్చిపో. నువ్వు జాగ్రత్త తీసుకోగోరా. రాక్షస ముహూర్తానికి నన్ను కళేబరం నుండి వేరు చేయకపోతే మంటల్లో నేను నా ఆత్మ రెండు కాలిపోతాయి. జాగ్రత్త కోరా, జాగ్రత్త. అంజలి, ఏమైంది అలా ఉన్నావు? ఏమో, మనసు బాలేదక్క. మనసే కాదు, నీ పద్ధతి కూడా బాలేదు అంజలి. మొహం మీద చెప్పేస్తున్నానని అనుకోకు. మొహమాట పడి చెప్పకపోతే అవస్థ పడతావేమోనన్న క్లారిటీతో చెప్తున్నాను. నిన్ను ప్రాణంగా చూసుకునే అర్జున్ని గీతను పెళ్లి చేసుకోమని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ఎన్ని పూజలు చేసినా ఇంట్లో అరిష్టాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే శుభకార్యం జరిపిద్దామనుకుంటున్నాను. అలాంటప్పుడు మీ అక్కకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. అంతేకాని భార్యాభర్తల సంబంధం విడగొట్టద్దు. నేనెందుకు బావతో విడిపోతానక్క? 100 ఏళ్ళు కలిసి ఉంటాం. అందుకే కదా బావని పెళ్లి చేసుకున్నాను. అబ్బా, నాకు పిచ్చి పట్టేలా చేస్తున్నావు అంజలి. నేనేం చెప్తున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. అర్జున్ జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇప్పటికీ కాంతమత్తయ్య నిన్ను వదిలించుకోవడానికి ప్లాన్ వేస్తుంది. అర్థం చేసుకుంటావనుకుంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావక్క? నా మాట ఎవరికీ నచ్చట్లేదు. నేనంటే ఎవరికీ పడడం లేదు. ఎన్ని రోజులు పిచ్చి పట్టింది అన్నారు, ఇప్పుడు తప్పు చేస్తున్నాను అంటున్నారు. ఎన్ని తిట్టినా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, కానీ బావకి మాత్రం నేను పెళ్లి చెయ్యాలి. చేస్తాను. అమ్మా నాన్నలు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపిస్తే భర్త తప్ప తనకి ఇంకెవరూ దగ్గరగా ఉండరు. ఫ్రెండులా, తండ్రిలా, అమ్మలా అన్ని పాత్రలు తాలి కట్టిన వాడి చేస్తాడు. అది చూసి ప్రేమతో పొంగిపోవాలి, కానీ పిచ్చి ఆలోచనలతో ఉన్న జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంత చెప్పినా నువ్వు వినకపోతే జరగాల్సిన ఘోరం జరిగిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఎవ్వరూ వినరు. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. అంజలి, ఈ అక్క కన్నా హేమక్క మాటలే
తీయగా అనిపిస్తున్నాయి కదూ? ఏం చెప్తుందది? ఏం లేదక్క, ఎందుకు అంత డల్గా ఉన్నావని అడిగిందంతే. నా మొగుడి పెళ్లి ఎలా చేయాలో ఆలోచిస్తున్నానని చెప్పలేకపోయావా? అలా చెప్పలేదక్క. నాకు తెలిసే అది నీ దగ్గరకొచ్చి నీ మనసు మార్చాలని చూస్తుంది. అర్జున్ కుంకో పెళ్లి చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని చెప్పింది. ఆ తర్వాత నిజమే కదా అని నువ్వు తల వంచుకొని ఆలోచనలో పడ్డావు. అంటే దీని అర్థమేంటి? నువ్వు నెమ్మదిగా నీ నిర్ణయాన్ని మార్చుకోబోతున్నావనే కదా? నేను అలా ఏమనుకోలేదక్క. బావతో పెళ్లి జరిపిస్తాను, నన్ను నమ్ము. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నాకు అన్యాయం చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు. అంతెందుకు, ఇలాంటి సలహాలు ఇస్తున్నందుకు ముందు ఇదే చచ్చిపోతుంది. చంపేస్తాను. తన్నేం చెయ్యొద్దు. పాపం, తను నా మేలు కోసం చెప్పాలనుకుంది అంతే. తనకెవరి మీద ద్వేషం లేదు, నువ్వంటే కోపం కూడా లేదు. లేదంజలి, తనకి అనుమానాలు ఎక్కువ. అవి రాకూడదు అంటే బ్రతికి ఉండకూడదు కదా? నా పెళ్లి జరగకుండా అడ్డుకుంటే అందర్నీ చంపేస్తా. అదేదో ముందే దీంతో మొదలు పెడితే నా పెళ్లి సాఫీగా అవుతుంది కదా. చంపేస్తాను. అక్క, వద్దక్క, నా మాట వినక్క. వదులు. అక్క, అయ్యో, నన్నేం చెయ్యొద్దక్క. అక్క, వదులు అంటున్నాను కదా. అక్క, వద్దక్క. అక్క, అక్క. ఏ గీత, ఏం చేస్తున్నావు? గీత, వదులు. అక్క, ఏం చేస్తున్నావు? వదులు, వదులు గీత. గీత, వదులు. ఏం చేస్తున్నావు? వదులు గీత. అక్క, 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 ప్లీజ్ అక్క. అక్క, ఏం చేయొద్దక్క. వదులు గీత. అక్క, నీకు కోపం ఉంది నా మీద కదా? కావాలంటే నన్ను చంపే. ఏమక్కని ఏమి చెయ్యొద్దు. అక్క, అర్జున్ బావతో నీకు పెళ్లి
పెళ్లికి ఎవరు అడ్డం వచ్చినా సరే ఇలాగే చంపేస్తా. ఇప్పుడు చెప్పు, అర్జున్తో నా పెళ్లి చేయిస్తావా లేదా? చెప్పు. వేరే వాళ్ళ మాట వినకుండా ఇది నీకు గుణపాఠం కావాలి. చావవే, చావు. ఏమైంది అంజలి? ఎందుకలా అరిచావు? జరగబోయేదంతా కళ్ళకు కట్టినట్టు కనిపించిందా? ఇప్పుడు నీకొచ్చింది కల కాదు. అర్జున్తో నా పెళ్లి కాకపోతే జరగబోయే నిజం. అర్థమైంది కదా? అంజలి, స్వామి, మీరు ఇక్కడ? అందరూ అసూలు భాషాక నరకానికి వెళ్తారు. నువ్వు నీ పసుపు కుంకుమలు కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడే నరకాన్ని అనుభవిస్తున్నావు. గీతక్క మా వాళ్ళందరినీ ఏం చేస్తుందోనన్న భయం వెంటాడుతుంది స్వామి. చనిపోయిన ఆత్మని మళ్ళీ నీ అక్కగా ఆపాదించుకోవటం నువ్వు చేసిన మొదటి పొరపాటు. ఆ పొరపాటుని ఆధారభూతంగా చేసుకుని ఆ ప్రేతాత్మతో నీ భర్తకు పెళ్లి చేయాలనుకోవటం నువ్వు చేస్తున్న మరో తప్పు. అది స్వామి, పెళ్ళంటే కేవలం 3 ముళ్ళు మాత్రమే. మూడే ముళ్ళు. కలిసి వస్తే ముడులు, తేడా వస్తే ముళ్ళు. నువ్వు చేస్తున్న పెళ్లి ఏ ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వనప్పుడు అది ప్రయత్నించడం కూడా పాపమే అంజలి. సమయానికి గీతక్క మంటపానికి రానందుకే అర్జున్ బావతో నా పెళ్లి చేశారు. లేదంటే గీతక్కి పెళ్లి చేసుకునేది కదా స్వామి. నీ అక్క అర్జున్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు ప్రేమించింది నీ అక్క భర్తనే అని తెలిస్తే ఏం చేసేదానివి? అర్జున్ చేత తాళి కట్టించుకోవాల్సిందేనని మంకుపట్టు పట్టేదానివా? నా అక్కకి అన్యాయం చేస్తానా స్వామి? ప్రేమించిన వాడిని చేసుకునే అదృష్టం లేదని అందరికీ దూరంగా ఉండేదాన్ని. మరి మీ గీతక్క నీలాగా ఎందుకు ఆలోచించదు? మీ ఇద్దరి సుఖ సంతోషాలు ఎందుకు కోరదు? మనసుంటేనే మంచి కోరతాం. అసలు మనిషే కానప్పుడు తను ఏం కోరినా ఆ కోరిక వెనకాల విషపు కోరలున్నాయనే అర్థం. అలాగని కోరికలు తీరవు పో అంటే అందరి ప్రాణాలు పోతాయి స్వామి. ఆ ప్రేతాత్మను అంతమొందించే సమయం దగ్గర పడుతున్నప్పుడు బంధాలను దూరం చేసుకుంటున్నావమ్మా.
అర్జున్ తల్లి కళ్ళలోకే సూటిగా చూస్తూ మాట్లాడాడు. అలాంటిది వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టమని భార్యే బలవంతం చేస్తే అతని పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు. బావ మనసు నొప్పిస్తున్నానని నాకు తెలుసు స్వామి.